హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఇది జనరల్ లవ్ రీడింగ్. సో ఇది అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ అని గమనించండి. ఒకవేళ మీకు మ్యాచ్ కాకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? అట్లీస్ట్ ఒక 30-40% మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు, లేకుంటే ఫోన్ అయినా చేయొచ్చు నాకు. ఓకేనా? ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్ లవ్ రీడింగ్ అండి, అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే నేను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని చెప్తుంటున్నాను. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏంటి కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకొకటి, ఈ రీడింగ్ అనేది ఎవరైనా చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు, జనరల్ రీడింగ్ కదా. బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు. సో ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో ఇంకా వచ్చేసి పర్సనల్ రీడింగ్ సంబంధించి ఒకరిద్దరు పేమెంట్ చేశారు. నేను వాళ్ళకు కంపల్సరీ నేను ఈరోజు రీడింగ్ ఇస్తాను. ఓకేనా? సో మీరు జాబ్ ఆర్ కెరియర్ గురించి, మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ గురించి కూడా నన్ను అడగవచ్చు మీరు. ఓకేనా? ఓకే. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు? ఓకేనా? మీ పార్ట్నర్ కరెంట్ ఎమోషన్స్ ఏంటి? సో మీ పార్ట్నర్ విష్ ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరబోతుందండి. వాళ్ళకి ఏదో న్యూ బిగినింగ్ ఉంది. ఓకేనా? ద సన్ కార్డ్, మేజర్ ఆర్కానా, ఎక్సలెంట్ కార్డ్, సూపర్. 6 ఆఫ్ కప్స్. సో వీళ్ళకు ఈరోజు రీయూనియన్ ఉందండి. సో వీళ్ళకు మీ పార్ట్నర్కి వచ్చేసి ఈరోజు రీయూనియన్ ఉంది. కానీ మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సూపర్. సో 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు కూడా ఇక్కడ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మీకు కూడా ఒక న్యూ బిగినింగ్ ఉంది. మీ విష్ ఏదైతే ఉందో నెరవేరబోతుంది. ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారండి. ఓకేనా? సో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంచారు. సో ఇంకా మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. ఎక్స్ప్రెస్ చేయట్లేదు, చాలా ఇంట్రావర్ట్గా ఉన్నారు, సప్రెస్ చేసుకున్నారు ఫీలింగ్స్ అన్నీ కూడా. మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేకుండా. సో ప్రస్తుతానికైతే మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ని అయితే చేయట్లేదు, ప్రస్తుతానికి ఆలోచించట్లేదు మీ పార్ట్నర్ గురించి. ఓకేనా? సో మీ పార్ట్నర్ సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఓకేనా? మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీతో కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి. ఇక్కడ నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్లియర్ చేసేసుకొని కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? సో మీరు చాలా పొసెసివ్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు. వెరీ ఇంట్రావర్ట్ క్యారెక్టర్ అండ్ వీళ్ళ మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. సో ఎవరిని చేయట్లేదు ప్రస్తుతానికి. సో మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. సో ఇది లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు. ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలని అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్తో. సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ పర్సన్ కోసం. సో మీ పార్ట్నర్ కోసం మీరు సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. సో కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో మీరు మీ పార్ట్నర్తో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇంకా మీరు
మీ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి? ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో ఇద్దరు కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. సో మీ ఇద్దరు కూడా వెరీ ప్రాక్టికల్ పర్సన్స్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్. మీ ఇద్దరు మంచి నాలెడ్జబుల్ పర్సన్సే. మీ శక్తిని అంతా సో మీకంటూ ఒక ఎనర్జీ ఉంది, మీ పార్ట్నర్ కంటూ ఒక ఎనర్జీ ఉంది. మీ ఇద్దరు కూడా మీ శక్తిని అంతా కూడగట్టుకొని రిలేషన్షిప్లో సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది. సో ఇద్దరు కూడా ఒకరికొకరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో ఇద్దరు అనుకుంటున్నారు నా పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని. సో మీరు కూడా అనుకుంటున్నారు నా పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. సో నిజంగానే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి క్లారిటీ వచ్చింది మీ పార్ట్నర్కి. సో మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో థర్డ్ పార్టీ ఉందని క్లారిటీ కూడా వచ్చింది. సో ఇద్దరు లైఫ్లో కూడా థర్డ్ పార్టీ ఉందని ఇద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి చూద్దాం అసలు. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్లో మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ నడిచాయి. 24/7 మీ గురించి ఓవర్గా థింక్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి సూపర్. సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీరు హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అండి మీరు. సో మీరు ఏది పట్టినా కూడా గోల్డెన్ హ్యాండ్ అవుతుంది. సో మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా మీరు ఎవరికైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఫ్యూచర్లో మీరు 2 ఆఫ్ స్వార్డ్స్. ఫ్యూచర్లో మీరు డైలామాలో పడిపోతారండి. 2 విషయాల మధ్య కూడా జగులు చేస్తారు. 2 విషయాల మధ్య చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతారు మీరు ఫ్యూచర్లో. సో మీ పాస్ట్లో మీరు తలకిందులుగా తపస్సు చేశారు. హ్యాంగ్డ్ మ్యాన్, మేజర్ ఆర్కానా. సో మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు పాస్ట్లో ఈ రిలేషన్షిప్ గురించి. సో ప్రజెంట్ వచ్చేసి చాలా స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నారు. ఫిజికల్గా, సైకలాజికల్గా వచ్చేసి చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు. సో ఫ్యూచర్లో మీరు సూపర్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అంటే మీకు మంచి ఒక ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది. ఓకేనా. మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. మేషం, సింహ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. తుల రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే. ఇక్కడ యాక్చువల్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? నిజమైన ప్రేమ కాదా మీ పార్ట్నర్ది మీ మీద? సో మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. సో ఒక నిమిషం దీనికి నేను ఒక క్లారిఫికేషన్ కార్డ్ అనేది తీస్తాను. హెర్మిట్ కార్డ్. సో వీళ్ళు ప్రస్తుతానికైతే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారండి. ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వీళ్ళు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా అని. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి క్లారిటీ వచ్చింది. సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని. సో మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని. సో అందుకని చెప్పేసి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే ఒక డైలామాలోనే ఉండిపోయారు. అసలు ఛాన్స్ అనేది లేదు. ఒకవేళ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా చూద్దాం. ఒకవేళ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, ఖచ్చితంగా వీళ్ళు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో సో తప్పకుండా థర్డ్ పార్టీ రిమూవ్ అయితే వీళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకేనా. మీ పార్ట్నర్ అసలు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు.
సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూద్దాం. సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ. సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ కావాలని అనుకుంటున్నారు, ఒక సక్సెస్ చేయాలనుకుంటున్నారు. ద వాల్ కార్డ్. సో మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మీ పార్ట్నరు. సో ప్రస్తుతానికైతే ఇది వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీ అండి. మీ పర్సన్ వచ్చేసి ప్రస్తుతానికి హీల్ అవుతున్నారు. వీళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. సో గార్డెన్లో హీల్ అవుతున్నారు. సో యోగా మెడిటేషన్ లాంటివి కూడా చేస్తున్నారు వీళ్ళు. డోర్ టు స్పిరిట్. సో వీళ్ళు ఏంటంటే మీరు వచ్చేసి ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నారు మీ లైఫ్లో. ఓకేనా, స్పిరిచువల్ ఎవల్యూషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది మీ లైఫ్లో. ఓకేనా, సో మ్యూచువల్ ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు. డోర్ టు రొమాన్స్. ఇద్దరు కూడా రొమాన్స్ కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు రొమాన్స్ వస్తుంది. సో ఏంజల్ మెసేజెస్ చూద్దాం. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మీకు. ఏంజల్స్ గైడెన్స్ ఫర్ యూ. నో ప్రస్తుతానికైతే మీకు అసలు డివైన్ బ్లెస్సింగ్స్ అనేది లేవండి. ప్రస్తుతానికైతే మీకు దేవుడి నుంచి అయితే ఎలాంటి బ్లెస్సింగ్స్ లేవు. మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి. కాంప్రమైజ్. ఒకవేళ మీ పార్ట్నర్ కనుక మీ దగ్గరికి వస్తే మీరు కాంప్రమైజ్ అవ్వండి. అనవసరమైన డిస్కషన్స్కి, ఈగోస్కి వెళ్ళదు. కాంప్రమైజ్ అవ్వండి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.